కొంతమంది ఇంటర్మీడియట్, కొంతమంది 10th క్లాసు డ్రాప్అవుట్స్ విద్యార్థులు సుమారు 4:30 గంటల ప్రాంతంలో ఒక 7 మంది ఈతకి రావాలి అని ఒక సరదాతో వచ్చారు. తల్లిదండ్రులు కూడా తెలియదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. వీళ్ళు వచ్చిన తర్వాత అందులో కొంతమందికి ఈత కూడా రాదు. 2 అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఒక అబ్బాయి బర్త్డే. వీళ్ళు ఇక్కడ ఈత దిగిన తర్వాత ఒక అబ్బాయి కొట్టుకొని పోతుంటే ఇమ్మీడియట్గా వారిని రక్షించడంలో భాగంగా మిగతా ముగ్గురు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. తెలిసిన వెంటనే పోలీసు, ఎస్డిఆర్ఎఫ్ దళాలని ఇమ్మీడియట్గా పిలిపించడం జరిగింది. డ్రోన్ సహాయంతో, ఇక్కడున్న ఈతగాళ్ళ సహాయంతో ఒక డెడ్ బాడీని నిన్న ఈవినింగ్ ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసాం. మిగతా వాటి రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా మార్నింగ్ నుండి కూడా సెర్చ్ చేస్తున్నాం. మరో 2 పర్సన్స్ డెడ్ బాడీస్ దొరికాయి. ఇంకొక పర్సన్ కోసం ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ విషాద సంఘటన తర్వాత ప్రజలందరికీ, తర్వాత తల్లిదండ్రులు కూడా తెలియజేయడం, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, వారు ఇటువంటి వర్షాలు వచ్చినప్పుడు వాగు మన పక్కదే కాబట్టి అందరికీ తెలుసు, అందరికీ కూడా ఇది అలవాటు ఉన్న ప్రాంతమే అనేది కాకుండా జాగ్రత్తగా ఉండాలని వారికి జాగ్రత్తలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీడియా ద్వారా, మీ అందరి ద్వారా కూడా లోకల్లో మనం చూసిన వాగే, మనం ఆడుకున్న వాగే అనే ఒక అజాగ్రత్తతో కాకుండా ఖచ్చితంగా ఇటువంటి ఈత సరదాల ద్వారా తల్లిదండ్రులలో, వాళ్ళ కుటుంబాల్లో విషాదాన్ని నింపకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం తరఫున కూడా ఇప్పటికే భారీ వర్షాల కారణంగా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాగులు, వంకలు, తర్వాత ఈ బ్రిడ్జెస్ దగ్గర, ఆర్యూపీస్ దగ్గర మేము పోలీస్ని ముందే ఉంచి అక్కడ బ్యారికేడ్స్ పెట్టడం, మళ్ళీ అది పూర్తి క్లియర్ అయ్యే వరకు ఆ ప్రాంతాన్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ఇంటీరియర్ విలేజెస్లో తప్పకుండా మరింత ప్రజలకు అవగాహన కల్పించి రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలియజేస్తుంది. ఈ స్వర్ణముఖి నది తీరంలో ఇసుక తరలిస్తున్నారు కాబట్టి లోతు ఎక్కువైపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇసుక తరలించడం కంటే కూడా ఇక్కడ ముఖ్యంగా వారు వచ్చిన వారిలో చాలామందికి ఈత రాదు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా తెలియదు. సాయంత్రం 4:30కి వారు ఏదో కొంతమంది గోటు రేరింగ్ కూడా వెళ్ళొచ్చి ఇక్కడ రావడం జరిగింది. సో అందులో ముఖ్యంగా చాలా లోతు కూడా తక్కువగా ఉంది. సో ఒకరిని రక్షించడంలో ఇంకో భాగంగా ఈ విధంగా జరిగింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. అయినా ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిందన్నీ కూడా చేస్తున్నాం. అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు కానీ, అదేవిధంగా స్థానిక రెవెన్యూ అధికారులు కానీ, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎన్డీఏ తరఫున, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ తరఫున మా లీడర్లందరూ కూడా జరిగినప్పటి నుంచి ఇక్కడే ఉండి చేయడం జరిగింది. రాత్రి సుమారు 8 గంటల వరకు కూడా చేస్తే బాల్లోనే మృతదేహం దొరికింది. ఉదయం పోలీస్ అధికారుల ద్వారా ఎస్డిఆర్ టీంని తెప్పించి ఉదయం 5 గంటల నుంచి కూడా చేస్తే ఉదయం ప్రకాష్, తేజ అనే బాడీలు కూడా దొరికింది. ఇంకా చిన్ని అలియాస్ మునిచంద్ర అతను బాడీ దొరకాల్సి ఉంది. అది దొరికేంత వరకు కూడా రెస్క్యూ టీం చేస్తూ మేము కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా చేయాలని కూడా సీఎం గారి దృష్టి తీసుకుని వెళ్ళాం. సీఎం గారు బయట ఉండడం దానివల్ల మెసేజ్ చేసింది, ఇంకా రిప్లై రాలా. వాళ్ళ కుటుంబాలను మేము ఆదుకునే దీనికి మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మీ ద్వారా స్థానిక చంద్రగిరి ప్రజలకి గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా కానీ, స్థానిక మీడియా ద్వారా కానీ తెలియజేస్తున్నాం. ఎక్కడ కానీ బ్రిడ్జిల దగ్గర కానీ ఇటువంటి వాగుల వద్ద మన పిల్లలను కానీ మనం కానీ పోకుండా చూసుకోమని, అటువంటి పరిస్థితి కాకుండా చూసుకోవాలని కూడా మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు మాట్లాడారు. ఇన్ఛార్జ్ మంత్రి ఉదయం నుంచి టచ్లో ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడ 2 times మాట్లాడారు. ఆయన ఇంకొక దీంట్లో ఉన్నారు కాబట్టి, అక్కడ గుంటూరు దగ్గర దాంట్లో ఉన్నారు కాబట్టి ఉన్నారు. ఇక్కడ మేము స్థానిక ఎమ్మెల్యేనే ఉన్నాను కాబట్టి అన్నీ చూసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేసుకొని వచ్చాము. ఆటోలో ఎత్తుకొని పోయినారు, గొడవలు ఎత్తుకొని పోయినారు ఆటోలో. మనలో నేను చర్మము లేడు, ఆడే ఉన్నాడు బయట.
హుసేన్